కడప జిల్లా సరోజినీ నగర్లో నివాసముంటున్న 100 గిరిజన కుటుంబాలకు గత వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో చోట భూములిస్తామని చెప్పి మోసం చేశారని వాపోయారు. ఇక తాము నివాసముంటున్న చోట సరైన సౌకర్యాలు, సీసీ రోడ్లు, త్రాగునీరు, పక్కా గృహాలు లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ కుమార్ అందిస్తారు. రాష్ట్రంలో తరాలు మారినా ప్రజల పేద బ్రతుకులు మారలేదనేది మనం ఈరోజు స్పష్టంగా చూడొచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 30 లక్షల ఇళ్ల స్థలాలు, గృహాలు ఇచ్చినామని ఘనంగా చెప్పుకుంటున్నాడు. కానీ ఈ జిల్లా వాసి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి కడప ఏదైతే ఉందో, కడప జిల్లా జ్యోతి కెమికల్ ఏరియాలోని సరోజినీ నగర్ సంబంధించినటువంటి గిరిజనుల కాలనీలోని వీళ్లకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇంకొక చోట వైఎస్ఆర్ కాలనీలో మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అటు పిమ్మట 5 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా, గృహాలు మంజూరు చేయకపోగా వాళ్ళు పడే అవస్థలు మనం ఈ రోజు చూస్తున్నాం. ఎండనక వాననక తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తున్నాం. ఒక ప్లాస్టిక్ పట్టలతో, చీరలతో వాళ్ళు కప్పుకున్న గుడిసెలలో చిల్లులు పడి ఏ విధంగా అయితే నీరు రావడం వలన వాళ్ళైతే రాత్రిపూట పడే ఇబ్బందులు గాని, వాళ్ళు ఉండే గుడిసెల్లోకి విష సర్పాలు గాని ఏ విధంగా వస్తున్నాయో, వాళ్ళకి ఏ విధంగా ప్రాణహాని ఉందనేది కూడా సొంత జిల్లా అయిన జగన్మోహన్ రెడ్డి గ్రహించకపోవడం సిగ్గుచేటు అనేది కూడా ఈనాడు తెలుగు తమ్ముళ్ళు గాని, కడప జిల్లా ప్రజలు గాని చెప్పుకోవడం జరుగుతుంది. ఇటువంటి పేదలకే న్యాయం చేయలేని వ్యక్తి రాబో కాలంలో రాష్ట్రానికి ఏం చేస్తారు అనేది కూడా జనాలు మాట్లాడుకుంటున్న ముఖ్యమైన అంశం. సో మనం ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ సరోజినీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ అడిగి తెలుసుకుందాం ప్రజల్ని, వారి అవస్థలు, వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అనేది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? గత 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మేము ఇక్కడ మేముండేది 100 కుటుంబాలు. 100 కుటుంబాల్లో 50 కుటుంబాలకు పట్టాలు వచ్చినాయి. 50 కుటుంబాలకు పట్టాలు ఇవ్వలేదు. ఇచ్చి వెనక్కి తీసుకున్నారు కూడా వాళ్ళు. 20 సంవత్సరాలు సార్ మేము ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. ఇస్తామంటున్నారు కానీ కబ్జాదారులు అందరూ ఇది స్థలం కబ్జా చేయాలని అనుకుంటున్నారు కొంతమంది. ఈ స్థలం మాత్రం మాకు ఇవ్వాలని. ఎన్ని కుటుంబాలు ఉన్నారు? 100 కుటుంబాలు ఉన్నాం సార్ మేము. జీవనోపాధి అది చిన్న చిన్న వ్యాపారం, పరకల వ్యాపారం, బూజుగారలు, ఆ చీపుర్లు అని వ్యాపారం చేసుకుంటాం సార్ మేమంతా. ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినా ఇచ్చే చెప్తున్నారు మాకు. మాకు ఎప్పుడు వచ్చినా ఏ పట్టాలు ఇస్తాము అంటున్నారు కానీ ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా వాటిలో ఫ్లాట్ ఇస్తామంటారు కదా, మాకు ఇంకా చెప్పలేదు సార్. చెప్పలేదు. నేను సొంతంగా కట్టుకుంటాను సార్. మాకు పట్టాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇంకా రోడ్లు ఘోరంగా ఉన్నాయి సార్. పాములు వచ్చి 2 చచ్చిపోయారు. 2 మనుషులు చచ్చిపోయారు పాములు ఖర్చు కూడా ఆల్రెడీ. మాకు రోడ్లు ఘోరంగా ఉన్నాయి సార్. మాకు అది ఇక్కడ జరిగింది. వాటర్ బాగలేదు, కుళాయిలు కూడా సరితలేదు సార్. నా పేరు రామక్క సార్. 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఎవరు ఇంటి పట్టాలు ఇచ్చినారు, వాళ్ళే తీసుకున్నారు వెనక్కి. ఎందుకు లెక్క చేయటం మమ్మల్ని పట్టించుకోవటంలే. ఏ నాయకులు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవటంలే. రోడ్లలో, పామల్లో, చేళ్లలో సన్న బిడ్డలు వేసుకుని ఘోరంగా చేస్తాం. ఎవరు వచ్చారు మీకు సాయం చేస్తాంలే, మేము సాయం చేస్తాంలే, ఎవరు చేస్తుంటారు మాకు న్యాయం? ఎవరు చేయటంలే. మాకు పాములు వచ్చి 4-5 మంది చచ్చిపోయినారు. ఎవరే గాని మాకు పట్టించుకోవటం లేదు. ఎన్ని తూళ్ళు కలకట్టారు గారు పోయి అంత నిరాశ చేసినాం. కూడు నీళ్లు లేకుండానే చేసినాం మేము. ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లే. ఏమంటే కళాజన్మం, అది మాది కళాజన్మని. ఎవరే గాని మాకు పట్టించుకోవటం లేదు. మాకు న్యాయం చేయిస్తా ఉన్నారు. పట్టాలు వాళ్ళే తెలుసుకుంటున్నారు. అంతే సంతోషం. మాకు రోడ్లు కావాలా, బాగా కుళాయిలు కావాలా, బాగా సౌకర్యం ఉండాలా, పట్టాలు ఇవ్వాలా. మాకు ఏమి పట్టాలు లేక మేము గుడిసెల్లో చూడు ఎంతగా చేస్తాము. పిల్లలు వేసుకొని దోమల్లో, ఈగల్లో, మీరేమో ఫ్యాన్లలో ఉంటుండారు. మా పరిస్థితి ఎవరు చూస్తారు? ఆ ఓట్లు వచ్చినప్పుడేమో దండాలు పెడుతుండారు వంగి. మళ్ళీ పట్టించుకోవటంలే. ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని? చూడు ఎంత విధానంగా ఉండదు. ఒక్కపురం పోయి ఇచ్చామనేది ఇవ్వటంలే. అసలు ఎంతమంది కుటుంబం చూడు ఎట్లా ఉంటారు. మా ఘోరం చూడు, మా పరిస్థితి చూడు ఎట్లుండదట.
ఎవరే కానీ మమ్మల్ని సాయమే చేయటం లేదు. అసలు గవర్నమెంట్ అని నమ్మం మేము, గవర్నమెంట్ అనే నమ్మం. ఎవరు వచ్చిన కానీ మాకు న్యాయమే చేయటంలే. వచ్చేది దండాలు పెట్టేది, మీకు చేస్తాంలే వీళ్ళు చేసేది, వాళ్ళు వచ్చే ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోరు. ఉండే ప్రతి ఒక్కరికి ఓట్ల అబ్బా చిన్నగానా ఇట్ట వంగి 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 ఇప్పుడు ఆడిపోయిన వాళ్ళు ఇప్పుడు రాండి, వాళ్ళు సాయం చేయండి, అది బాగుంటది. మళ్ళా గెలిపించుకోండి. మిమ్మల్ని కాదే మేము పోవటంలే, గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు మేము. మేము పద్ధతిలో మేము ఉండమని మనం లెక్క చేయటంలే. ఓట్లేయము ఏమేయము సార్, మాకు పట్టాలు ఇచ్చా మేము ఓట్లేస్తాం. నా పేరు ఆంజనేయులు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ మేము నివాస స్థలంలో సంసారం ఉంటున్నాము. మా కుటుంబంలో ఒకరికి పట్టా వచ్చింది, నాకు 4 బిడ్డలు. ఇంకా నాకు పట్టా వచ్చింది, అయినా పట్టా కలెక్టర్ ఆఫీస్ లో రిటర్న్ తీసుకున్నారు. పట్టా ఇస్తా అన్నారు, పట్టా ఇవ్వలేదు, ఏం లేదు. మాకు రోడ్లు లేవు, నీళ్లు కుళాయిలు వేయలేదు. ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఒకటి కుళాయి వేసేసినారు. అవి 10 మంది ఎప్పుడు కొట్లాడుకునే ఉంటుంటారు. మేము రిటర్న్ తీసుకొని ఇస్తాము, రిజిస్టర్ చేసి ఇస్తాము అని చెప్పారు. అది రిజిస్టర్ చేసి ఇస్తామన్నారో ఇవ్వలేదు. ఇవి చాలా మంది చూస్తుంటే ఆక్రమించుకొని చాలా మంది చూస్తున్నారు. దాని వల్ల మాకు ఇవ్వడం లేదు. మెయిన్ ప్రాబ్లం వైఎస్ఆర్ ప్రభుత్వంలో. మాకు పట్టా కావాలి, కుళాయిలు కావాలి, రోడ్లు కావాలి మాకు, అంతే. సో ఇది మొత్తానికి చూసుకుంటే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన వాసులు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలకి ఇంటి పట్టాలతో పాటు వాళ్ళకి స్వగృహాలు, ఏ విధంగా అయితే మహిళలు వాళ్ళు స్నానాలు చేయడానికి బాత్రూమ్ లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారని. సో వర్షాకాలం ఏమైతే వచ్చినప్పుడైతే ఇక్కడ కొంత చెరువు దగ్గరటువంటి ఏమైతే ఉన్నాయో ఆ విష సర్పాలు కూడా వీళ్ళ గృహాల్లోకి వచ్చి దాని ద్వారా కూడా కొంతమందిని మేము కోల్పోయినాం అనేది చెప్పుకుంటున్నారు. రాజకీయ నాయకులు, అధికారులు మా విన్నపం అయితే వినిపించుకోవడం లేదని చెప్తున్నారు. మాకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉంది. ఇక్కడికి నాయకులు అయితే ఎన్నికల సమయంలో వచ్చి మమ్మల్ని ఓట్లు అడిగేంత వరకే మమ్మల్ని ఒక ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు, కానీ మాకు న్యాయం చేసేదానికి ఎటువంటి నాయకులు అనేది కూడా ముందుకు రావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయానికి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అయినా కానీ మాకు తప్పకుండా న్యాయం చేస్తుందని ప్రస్తుతం ఇక్కడున్న ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి అయినా కూడా మాకు తగిన సహాయం చేసి మాకు న్యాయం చేయాలని వాళ్ళ యొక్క విన్నపం. సో మీ కెమెరామెన్ శ్యామ్ తో వినోద్, సిటీ 24x7 కడప.